హలో హాయ్ దిస్ ఈజ్ అరుణ్. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని ఈ ప్రోడక్ట్ కొన్నా. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నేను. సో దీని రివ్యూ ఎలా ఉందో, దీనిది ఎలా వస్తుందని మీకు రివ్యూ ఇవ్వబోతున్నా. ముందుగా నా సేవింగ్స్ మొత్తం అంతా ఖర్చు పెట్టి ఈ ప్రోడక్ట్ తీసుకున్న, ట్రావెలింగ్ వీడియోస్ చేద్దామని. సో ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తా. అమెజాన్ నుంచి వచ్చిన బాక్స్ ఇది ఓపెన్ చేస్తాను. ఈ బాక్స్లో ఐటమ్స్ ఉన్నాయి. డిగిటెక్ 5K అల్ట్రా యాక్షన్ కెమెరా ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నా. దాంతోపాటు ఒక ట్రైపాడ్ ఆర్డర్ పెట్టా, ట్రావెలింగ్ వీడియోస్ చేద్దామని. సో మీకు ఇప్పుడు ట్రైపాడ్తో ఓపెన్ చేసి చూపిస్తా. ట్రైపాడ్ అంతా బాగుంటుంది, క్వాలిటీ అంతా బాగుంది. అన్నీ ఒకసారి చూపిస్తాను. ఈ ట్రైపాడ్ మిక్సింగ్ ఎంత బాగుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సింగ్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఫ్లెక్స్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ విషయంలో నా పాయింట్స్ అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తున్న రేటింగ్. యాక్షన్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. యాక్షన్ కెమెరా ఫిక్సింగ్. ఈ కెమెరా గురించి నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను జెన్యున్ రివ్యూస్. ఇది అమెజాన్లో 6K ఉంది ప్రైస్. సో 6K తీసుకున్నా. ప్లస్ ట్రైపాడ్ ఒక 449. సో రెండు కలిపి 7,000 తీసుకున్నా. నా సేవింగ్స్ మొత్తం దీనికే పెట్టేశాను. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఒకసారి బాక్స్ మొత్తం 360 డిగ్రీస్ చూపిస్తాను. బాక్స్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏమి కెమెరాతో యాక్షన్ కెమెరాతో పాటు ఏమేమి ఇచ్చారో అన్నీ చూపిస్తాను మీకు. ఇది ఒక బాక్స్ ఇచ్చారు, గో కెమెరా అని బాక్స్ ఇచ్చేసి కేస్ ఇచ్చారు. సో ఆ కేస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇందులో ఓపెన్ చేస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ముందుగా ఐటమ్స్ ఇది యాక్షన్ కెమెరా ప్లస్ డీప్ వాటర్ ప్రూఫ్ ఒకటి ఇచ్చారు. దాంతోపాటు కింద ట్రైపాడ్ ఇచ్చారు, దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి. మౌల్డ్ ఇచ్చారు. సో ఇది మన యాక్షన్ కెమెరా. సైడ్ బటన్స్, పైన బటన్స్ ఉన్నాయి మీకు. ఇది 360 డిగ్రీస్ కవర్ అయింది యాక్షన్గా మౌల్డ్. సో డీప్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అంట. తర్వాత ఇది బైక్స్ కానీ హెల్మెట్స్ కానీ పెట్టుకోవడానికి మౌల్డ్. ఇది స్టిక్కర్ ఇచ్చారు. ఇది మౌల్డ్ ట్రైపాడ్ పెట్టుకోవడానికి, దానికి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. దీన్ని ఏమంటారో ఐడియా లేదు కానీ, బట్ ఇది ఫిక్సింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక బ్యాటరీ, 1350 mAh బ్యాటరీ ఇది. సో 2 బ్యాటరీస్ ఇచ్చారు. ఒకటి
యాక్షన్ కెమెరాలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి సపరేట్గా ఒకటి ఉంది. తర్వాత ఇది మౌల్డ్ ఒకటి ఇచ్చారు. ఈ కేసులో ఇవే అండి మొత్తం. ఇటువైపు ఏమో ఉన్నాయి, అవి చూపిస్తాం. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు, డేటా ట్రాన్స్ఫర్కి ఒక కేబుల్ ఇచ్చారు. ఇది డేటా ట్రాన్స్ఫర్ కేబుల్. వైర్ క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇవి స్టిక్కర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవి టేప్స్ ఏమో ఇచ్చారు, ఐడియా. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఒకసారి టేప్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది. మేబీ ఇది ఎందుకు యూజ్ చేస్తారో ఐడియా లేదు నాకు, బట్ ఇలాంటివి ఒక సెట్ ఇచ్చారు, 4 ఇచ్చారు. సో ఇవి బెల్ట్ టైప్ 4 ఇచ్చేసారు. ఒక మెనూ బార్ టైప్ ఒకటి ఇచ్చారు ఇంట్రొడక్షన్కి. సో ఓవరాల్గా ఈ కేసులో ఉన్నది ఇది. ఇంకా కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే అంత నచ్చలేదు నాకు, చాలా బ్యాడ్. అవుట్ ఆఫ్ 5కి నేను 0.కి ఇవ్వను, -5 ఇస్తా. ఎందుకంటే వీడియో చాలా బ్లర్ అవుతుంది, వీడియో స్ట్రక్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఛార్జింగ్ సరిగ్గా నిలబడదు, వీడియో స్టెబిలిటీ లేదు. ఏదైనా బైక్ ట్రావెలింగ్ ఫిక్స్ చేసుకుందామన్నా అవ్వడం లేదు. వీడియో అస్సలు స్టెబిలిటీ లేదు, బాడీ క్వాలిటీ కూడా అంతగా బాగలేదు. సో దిస్ ఈజ్ నెగిటివ్స్ ఆఫ్ ఇది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ఇది వద్దనే చెప్తా ఈ ప్రోడక్ట్, బికాస్ ఆఫ్ చాలా నెగిటివ్గా ఉంది ఇది. మీ అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. ఫిక్సింగ్ అంతా బాగుంది, ఫినిషింగ్ అంతా బాగుంది, కానీ బట్ లోపల అంత అవుతుంది. వీడియో అసలు రికార్డ్ అవుతే మిడిల్లోనే ఆఫ్ అవుతుంది. ఇది నేను జెన్యున్గా యూజ్ చేసి తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా. దీనికి రీప్లేస్మెంట్ లేదు, రిటర్న్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు మాకు. రీప్లేస్మెంట్ చేసిన సేమ్ ఇదే ప్రోడక్ట్ వచ్చింది, సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ ఇదైంది. సో ఈ ప్రోడక్ట్ కొనకుండా అవాయిడ్ చేయడమే బెటర్ మీకు. ఈ ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ ఇది.